ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము దేవుడు మనకి ఇస్తానన్న కిరీటాల గురించి చూడడానికి ప్రయత్నిద్దాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నాకు కిరీటమును వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక మాట అబ్జర్వ్ చేశారా? అపహరింపకుండునట్లు. ఎవరు అపహరిస్తారండి? మనకు లేని దాన్ని ఎవరు అపహరించలేరు. మనకు డబ్బులు ఉంటే ఎవరైనా అపహరించగలరు, మన దగ్గర బంగారం ఉంటే ఎవరైనా అపహరించగలరు. అంటే దేవుడు ఇప్పటికే నీ కోసము నా కోసము కిరీటములను సిద్ధపరిచాడు, కిరీటములను దాచాడు. ఇప్పటికే దేవుడు నీ కోసం నా కోసం కిరీటాలను ప్రిజర్వ్ చేశారు, సిద్ధపరిచారు. కాబట్టి ఇప్పటికే మన కోసం కిరీటాలు ఇవ్వబడి ఉన్నాయి. అవే కిరీటాలను మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ప్రభు వచ్చినప్పుడు. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే ఆ కిరీటాలను మనం అపహరింపనివ్వకూడదు ఎవరిని కూడా. అంటే మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో ఇప్పటికే దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎంత గట్టిగా పట్టుకోవాలంటే మనం చింత పడవలసిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో మనకు ప్రధానంగా 5 కిరీటాలు వాగ్దానం చేయబడ్డాయి. అందులో నీతి కిరీటము, జీవ కిరీటము, అక్షయ కిరీటము, అతిశయ కిరీటము, మహిమా కిరీటము. ఈ 5 కిరీటాలు దేవుడు ఇప్పటికే మనకు వాగ్దానం చేశాడు. అవి పొందుకోవడానికి ఏం చేయాలనేది మనం వచ్చే వీడియోస్లో చూసినప్పటికీ, ఇప్పటికైతే అసలు కిరీటం అనగానే మనకి మనసులో ఒకటి ఉంటుంది. అంటే ఒక విషయాన్ని మనం చెప్పగానే దానికి తగ్గట్టు అది ఎలా ఉంటుందేమో అన్న ఆలోచన మనకు వస్తుంది. కానీ అది ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూడడానికి మనము 2 సమూయేలు 12వ అధ్యాయం 29వ వచనం నుంచి ఒక విషయాన్ని చూడడానికి ప్రయత్నిద్దాము. ఇక్కడ దావీదు రాజు రబ్బా పట్టణమును జయించిన తర్వాత ఆ రబ్బా పట్టణం మీద రాజు ఒక కిరీటాన్ని కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథం చెబుతా ఉంది అది 75 పౌండ్లు, అంటే మన భాషలో చెప్పాలంటే 34 కిలోలు అక్షరాల 34 కిలోల కిరీటాన్ని ఆయన పెట్టుకునేవాడు. ఆ కిరీటాన్ని తీసుకుని దావీదు ఇప్పుడు పెట్టుకోవడం ప్రారంభించాడు. అంతేకాకుండా అక్కడ రాయబడింది అది రత్నములో పొదిగించబడి ఉందంట. అంటే 34 కిలోలు బంగారము, అదేవిధంగా రత్నములు. ఇదంతా మనము కొలమానం వేసినట్లయితే దాదాపు 150 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే అర్థమవుతుందా? ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే మనం ఇక్కడ అక్కడ బయట చూసే 150 రూపాయల కిరీటం కాదు. దేవుడు మనకు వాగ్దానం చేసింది విలువ కట్టలేని కిరీటము. ఒక తాత్కాలికమైన రాజు ఎలాంటి కిరీటం పెట్టుకుంటే మన రారాజు ఎలాంటి కిరీటాలు మన కోసం ఇస్తున్నాడో ఆలోచించండి. కాబట్టి ఇలాంటి కిరీటం పొందుకోవడానికి నేను కూడా సిద్ధపడి ఉండాలి. ఎవరిని కూడా దాన్ని అపహరింపనివ్వకూడదు. ఈ కిరీటములు దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.